హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర రాజకీయాల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి ఒక కీలక స్థానం ఉంది. ఇక్కడ ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హవా ఎక్కువగా నడిచింది ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గాన్ని 2023లో కాంగ్రెస్ సొంతం చేసుకుంది, కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్కు 1,955 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఒడితెల సతీష్ కుమార్కు 81,611 ఓట్లు వచ్చాయి. దీంతో పొన్నం ప్రభాకర్ 19,344 ఓట్ల మెజారిటీతో ఒడితెల సతీష్ పైన గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఒడితెల సతీష్ పైన గెలిచారు. 48.84% ఓట్ షేర్ పొన్నం ప్రభాకర్కి వచ్చింది. మరి ఈ టైంలో పొన్నం ప్రభాకర్ తన హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారు, అక్కడి జనం మంత్రి పనితీరు పైన ఏమనుకుంటున్నారు, ఎంత స్కోర్ ఇచ్చారు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మనసు గెలుచుకున్నారా లేదా, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలినటువంటి విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్కి వచ్చినటువంటి మెజారిటీ మరొకసారి చూద్దాం. 2023లో ఎంత మెజారిటీ వచ్చిందంటే 19,344 ఓట్లు వచ్చాయి. పొన్నం ప్రభాకర్కి 48.84% ఓట్ షేర్ ఆయనకు వచ్చింది. సో పొన్నం ప్రభాకర్కి పాజిటివ్ అంశాలు అంటే ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు? ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. కరీంనగర్ ఎంపీగా చేసినటువంటి పనులతో మంచి పేరు. ఆయన గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేశారు. ఎంపీగా ఉన్నటువంటి సమయంలో కరీంనగర్ పార్లమెంటు కోసం ఆయన చాలా నిధులు పట్టుకురావడం కావచ్చు, అక్కడ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. సో అది మంచి పేరు ఆయనకు ప్లస్ పాయింట్గా కలిసి వచ్చింది. మంత్రిగా ఉన్నా కూడా హుస్నాబాద్కు అందుబాటులోనే ఉంటున్నారు పొన్నం ప్రభాకర్. మంత్రిగా ఉంటే జనరల్గా ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారు. సరే, హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారని జనం చెబుతున్నారు. హుస్నాబాద్లో కూడా అందుబాటులో ఉంటున్నారనేది చెప్తున్నారు. అలాగే వారంలో 2 రోజులు ఆ సెగ్మెంట్లోనే పర్యటన పెట్టుకుంటున్నారు. ఆ 2 రోజులు అక్కడ వారంలో ఉండి అక్కడ జనాన్ని కలవడం కావచ్చు, జనం యొక్క సమస్యలు తెలుసుకోవడం కావచ్చు, అది ఒక ప్లస్ పాయింట్గా మనం చూస్తున్నాం. సో నెక్స్ట్, మార్నింగ్ వాక్తో ప్రజా సమస్యలు వినడం రెగ్యులర్గా, అంటే అక్కడ ఉన్నప్పుడు కరీంనగర్లో హుస్నాబాద్లో ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు మార్నింగ్ వాక్ పెట్టుకుంటారు. మార్నింగ్ వాక్ పెట్టుకున్నప్పుడు ఎక్కువగా జనాన్ని కలవడం కోసం అది కూడా ఒక టైం మంచిగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు మార్నింగ్ వాక్ అనేది. సో మార్నింగ్ వాక్లో ప్రజా సమస్యలు వింటారు. తర్వాత పొన్నం తీరుపైన జనంలో సానుకూలత కనిపిస్తూ ఉంది. హుస్నాబాద్ చౌరస్తాలో బ్యూటిఫికేషన్ పూర్తి అనేది, హుస్నాబాద్ అనేది ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్నటువంటి టౌన్ అక్కడ. సో దాంట్లో ఒక బ్యూటిఫికేషన్, ఆ సెంటర్స్ బ్యూటిఫికేషన్ కూడా చాలా వరకు డెవలప్ అంటే కంప్లీట్ అవుతున్నాయి. ఆ బ్యూటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా ప్లస్ పాయింట్గా పొన్నం ప్రభాకర్కు కలిసి వచ్చే అంశం. సో ప్లస్ పాయింట్స్ ఇంకా నెక్స్ట్ చూద్దాం. మరింత అభివృద్ధి జరుగుతుంది అన్న ఆశ. ఎందుకంటే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా మొత్తం ఓవరాల్గా కరీంనగర్ పార్లమెంటుకి అప్పుడు దాంట్లో హుస్నాబాద్ ఉంటుంది కాబట్టి ఆ అభివృద్ధి ఉంది కాబట్టి, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏకంగా డెఫినెట్గా హుస్నాబాద్ నియోజకవర్గం డెవలప్ అవుతుంది అన్నటువంటి ఒక ఆశలో అక్కడ జనం ఉన్నారు. పొన్నంకు సెగ్మెంట్లో బలమైన క్యాడర్ ఉంది. పార్టీకి సంబంధించి కూడా చాలా పటిష్టంగా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, అక్కడ పార్టీని స్ట్రెంథన్ చేసే విధంగా ఆయన కార్యక్రమాలు ఉంటున్నాయని కూడా చెప్తున్నారు. అలాగే హుస్నాబాద్ హాస్పిటల్ 250 బెడ్స్తో అప్గ్రేడ్ చేయడం కూడా, 250 బెడ్స్తో అప్గ్రేడ్ చేసేటువంటి ప్రొసీజర్. సో దానికి సంబంధించి కూడా ప్లస్ పాయింట్స్గా పొన్నం ప్రభాకర్కు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమున్నాయి? కరీంనగర్ హుస్నాబాద్ రోడ్డు విస్తరణ పనులు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ అంటే రెగ్యులర్గా ఎక్కువగా చాలా బిజీగా ఉండేటువంటి రోడ్డు. ఆ రోడ్డు విస్తరణ జరిగితే కనుక ఇంకా రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతుంది, డెవలప్మెంట్ అనేది ఇంకా మరింత సాధ్యపడుతుంది. అలాగే ఎల్కతుర్తి సిద్దిపేట దాకా 4 లేన్ల రోడ్డు ప్రారంభం, అది కూడా కలిసి వచ్చింది. అది కూడా ప్లస్ పాయింట్గా మంత్రి పొన్నం ప్రభాకర్కి ఇప్పుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే అఫ్కోర్స్ మంత్రి ఆయనకి కలిసి వస్తుంది. తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు అనేది కూడా ప్లస్ పాయింట్గా పొన్నం ప్రభాకర్కి కలిసి వచ్చేటువంటి విషయం. సో నెక్స్ట్, 18 కోట్లతో ఎల్లమ్మ చెరువు పనులు, తర్వాత అక్కన్నపేటలో పారిశ్రామిక పార్కుకు ప్లాన్ చేయడం కూడా, అలాగే 480 కోట్లతో గౌరవెల్లి దేవాదుల పనులు మొదలు. సో గౌరవెల్లి ప్రాజెక్ట్ అనేది ఇది సిద్దిపేట జిల్లాలో ఉంటుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట దగ్గర ఉంటుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం, ఒక ప్రాజెక్ట్ అనేది గౌరవెల్లి ప్రాజెక్టు. అట్లా గౌరవెల్లి అలాగే దేవాదుల పనులు మొదలు అనేది కూడా కలిసి వచ్చేటువంటి అంశం. సో నెక్స్ట్ చూద్దాం. ఎల్కతుర్తి బస్టాండ్ విస్తరణ పనులు, అలాగే హుస్నాబాద్ రామవరం రోడ్డు నిర్మాణం, ఇది కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. ఎల్కతుర్తి బస్టాండ్ విస్తరణ పనులు జరిగితే కనుక అక్కడ రవాణా సౌకర్యం పెరుగుతుంది, అక్కడ బస్సెస్ కూడా ఇంకా ఎక్కువగా జనానికి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా బస్టాండ్ విస్తరణ పనులు, అలాగే రామవరం టు హుస్నాబాద్ రోడ్డు నిర్మాణం కూడా పొన్నం ప్రభాకర్కి కలిసి వచ్చేటువంటి ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అంతక్కపేట కొత్తకొండ మధ్య 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, అలాగే శక్తికి మించి సెగ్మెంట్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు అన్నటువంటి ఒక పాజిటివ్ ఉంది. అంటే ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం కంటే ఎక్కువనే
నియోజకవర్గ అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ఆ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం కొంచెం ఎఫర్ట్ పెడుతున్నారు అనేటువంటి ఒక పాజిటివ్ టాక్ ఉంది ఆయన పట్ల. ప్లస్ పాయింట్స్ మనం చూసాం. సో మైనస్ పాయింట్స్ ఏంటి? పొన్నం ప్రభాకర్కి బిగ్ టీవీ సర్వేలో అక్కడ జనం చెప్పినటువంటి మైనస్ పాయింట్స్ ఏమున్నాయి మనం చూస్తున్నాం. మైనస్ పాయింట్స్: గౌరవెల్లి ఉపకాలువల పనులకు జరగని భూసేకరణ, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్ని కరీంనగర్ జిల్లాలో కలపకపోవడం అనేది. సో గౌరవెల్లి ఇందాక మనం చెప్పినట్టుగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక ప్రాజెక్టు గౌరవెల్లి. సో దానికి కాలువలు ఉన్నాయి, కానీ ఆ కాలువలకి మరికొన్ని ఉపకాలువలు కనుక తీసుకోగలిగితే, ఉపకాలువలు ఏర్పాటు చేసుకోగలిగితే అక్కడి నుంచే గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ఆ నీళ్ళని జనం పొలాలకి మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి భూసేకరణ జరపకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. అలాగే హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలం ఇవన్నీ కూడా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. సో సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి, వీటిని కరీంనగర్ జిల్లాలో కలపకపోవడం కూడా అంటే అక్కడ జనం కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా కరీంనగర్ జిల్లాలో కలిస్తే బాగుండనేది జనం ఆశ. సో కానీ అవి ఇప్పటికీ సిద్దిపేట జిల్లాలోనే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కరీంనగర్లో కలపకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. జనం ఏం కోరుకుంటున్నారు? హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి ఆ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మనం చూద్దాం. జనం కోరుకుంటున్నది ఏంటి? చిగురుమామిడి మండలంలో మార్కెట్ యార్డు కావాలి, అలాగే అర్హులైన వృద్ధులకు పెన్షన్, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, తాగునీటి కొరత తీర్చాలి. చాలామంది వృద్ధులు ఉన్నారు, అర్హులు ఉన్నారు, వాళ్ళందరికీ పెన్షన్ రాక చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ పెన్షన్లు ఎవరైతే అర్హులుగా ఉన్నారో, ఎవరికైతే పెన్షన్ రావాలో, ప్రభుత్వ పథకాలు అందాలో వాళ్ళకి రావాలి. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం కూడా చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో ఆ కొత్త రేషన్ కార్డులు కూడా అక్కడ జనం కోరుకుంటున్నారు. అలాగే తాగునీటి కొరత తీర్చాలి. తాగునీటి సమస్య చాలా చోట్ల, హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలా చోట్ల తాగునీటి సమస్య కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా సమస్య లేకుండా తాగునీటి కొరత తీర్చాలి అనేటువంటి కోరిక జనం నుంచి కోరుతున్నారు. ప్రతి 3 రోజులకు ఒకసారి మిషన్ భగీరథ నీళ్లు కోరుకుంటున్నారు జనం. సో అది అంటే మిషన్ భగీరథ నీళ్లు కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ సరఫరా. కాబట్టి అట్లీస్ట్ 3 రోజులకు ఒకసారి వచ్చినా కూడా అక్కడ వాళ్ళ అవసరాలు తీరే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి అట్లీస్ట్ 3 రోజులకు ఒకసారి అయినా కూడా మిషన్ భగీరథ నీళ్లు రావాలనేది జనం కోరుకుంటున్నారు. ఎలకతుర్తి మండలంలో డిగ్రీ కాలేజ్ పెట్టాలి. అలాగే వరంగల్ హుస్నాబాద్ దారి బాగు చేయాలి. వరంగల్ హుస్నాబాద్ దారి అనేది చాలా బిజీగా ఉండేటువంటి రోడ్డు. అక్కడ దారి కొంచెం బాగా లేకపోవడంతో అక్కడ ప్రయాణం చేసే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వరంగల్ హుస్నాబాద్ రహదారి కనుక బాగు చేస్తే ఇంకొంచెం మెరుగైనటువంటి ప్రయాణం ఉంటుంది. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి. ఇవి జనం కోరుకుంటున్నారు. సో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు మనం చూసాం. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం పొన్నం ప్రభాకర్కి. స్కోర్ ఎంత? బిగ్ టీవీ సర్వేలో ఆయనకు వచ్చినటువంటి స్కోర్ ఎంత మనం చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 62, చాలా ఎక్కువగానే మనకు కనిపిస్తోంది. వ్యతిరేకం 12% మాత్రమే, తక్కువగానే ఉంది. అండ్ తటస్థం 26%. సో అనుకూలం చాలా ఎక్కువగా మనకు కనిపిస్తోంది. సహజంగా మంత్రి కాబట్టి ఇంకా దీని స్కోర్ని మరింతగా పెంచుకునేటువంటి అడ్వాంటేజ్ ఆయనకు ఉంటుంది. మంత్రిగా నియోజకవర్గానికి పెట్టాల్సినంత ఎఫర్ట్ అంతకంటే ఎక్కువ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దీన్ని 62ని ఇంకా మరింతగా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ సమయం ఉంది కాబట్టి. సో పొన్నం ప్రభాకర్ గారు, హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు, బిగ్ టీవీ సర్వేలో మీకు ఇచ్చినటువంటి స్కోర్, మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే 62%.